స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి తల్లి ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి జగన్ మాతా శిశు మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప. వైద్య రంగంలో పనిచేసే ఉద్యోగులు మానవ సేవే మాధవ సేవగా భావించి బాధితుల పట్ల సత్ప్రవర్తనతో మెలగాలి. జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశం. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 47 కార్పొరేషన్కు డైరెక్టర్లను నియమించడం హర్షణీయం. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుమలలో వాహనాల కాలుష్యం తగ్గించి తిరుమలను హోలీ గ్రీన్ హిల్స్ గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. ప్రపంచానికి సృష్టికర్త తల్లి అని, అటువంటి తల్లి ఆరోగ్యం బాగుంటేనే బిడ్డల ఆరోగ్యం బాగుంటుందని ముఖ్యమంత్రి ఆలోచించి తల్లులకు మంచి పౌష్టికాహారం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని చిత్తూరు పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప అన్నారు. పౌష్టికాహారం మాసోత్సవంలో భాగంగా శనివారం చిత్తూరు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అధ్యక్షతన మాతా శిశు మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తల్లి బిడ్డల సంక్షేమం కోసం గతంలో వెచ్చించిన దానికన్నా 6 రెట్లు ఎక్కువగా జిల్లాలో ప్రభుత్వం ఖర్చు పెడుతోందని, పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి మహిళా అభ్యుదయానికి ఎంతగానో పాటు పడుతున్నారని, అన్ని రంగాల్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అదేవిధంగా మహిళల ఆరోగ్యం విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారికి పుట్టిన పిల్లలు ఆరోగ్యవంతంగా పుడతారని, వారిని ఆరోగ్యంగా చూడడం ద్వారా రాష్ట్రంలో వారి భవిష్యత్ బాగా ఉండేలా చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు, జెడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ చూడండి సార్ చూడండి ఎంత అట్టి తల్లికి మనం అనుదినము నిలిచి ప్రార్థన చేయాలి. నిన్ను మోసిన నెలలు 9కి ఎవరి తరమోను. అట్టి తల్లికి అనుదినము నిద్రలేస్తూనే మనం ఆమెకు పాదావందనం చేయాలని పెద్దలందరూ చెప్పినారు. కాబట్టి అమ్మకు మారు ఎవరన్నారంటే ఇక్కడ ఉన్న అంగన్వాడీ వర్కర్లనని, అంగన్వాడీ టీచర్లనని, మీరు లేదే మేమెవరూ లేమని, మీరు జన్మనివ్వబోయే బిడ్డలకు ప్రభుత్వం విధిగా భావించుకుంటూ మీకు ఎలాంటి పౌష్టిక ఆహారం కావాలి, మీరందరూ గర్భవతులు కాబట్టి ఆ పుట్టబోయే బిడ్డ ఏ విధంగా ఉండాలి, ఎంత పౌష్టికంగా ఉండాలి, ఎంత ఆరోగ్యకరంగా ఉండాలి, ఎన్ని కేజీలు బరువు ఉండాలి, అందుకే ప్రభుత్వమే ఒక మెనూ నిర్ణయించి ఇప్పటి వరకు ప్రభాకర్ రెడ్డి చెప్పారు. రోజుకు గుడ్డు తీసుకోవాలా, పాలు తీసుకోవాలా, ఏ విధంగా ఆహారం తీసుకోవాల్సి ప్రభుత్వమే నిర్ణయించింది. ప్రభుత్వము మిమ్మల్ని గురించి, తల్లి బిడ్డల గురించి ఏ విధంగా ఆలోచిస్తుందో, ఎంత బాధ్యతగా ఆలోచిస్తుందో, సుమారు 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ అందరినీ మీ బాగోగులు చూసుకుంటుందంటే ఇలాంటి ప్రభుత్వం ఈ దేశంలో వేరే రాష్ట్రంలో లేదని నేను గర్వంగా చెప్తున్నాను. అంగన్వాడీ మహిళా సోదరులు దానికంటే ఎక్కువగా మీరు ఉన్నారనేసి కూడా చర్చించడం చాలా ఆనందంగా కూడా ఉందనేసి కూడా ఈ సందర్భంగా మీరు అనుకుంటే ఆ పంచాయతీ కానీ, ఆ ఊరు కానీ, ఆ గ్రామం కానీ, ఆ వార్డు కానీ అన్ని రంగాల్లో ఎప్పటి నుంచో అభివృద్ధి చేస్తున్నారు. మీరు ముందు నుంచి అసలు జీతం లేకుండా పనిచేశారు, తక్కువ జీతంతో పనిచేశారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ బాధలు, మీ సేవలు గుర్తించి మీకు మంచి ఒక గుర్తింపు కూడా ఈరోజు తెచ్చిపెట్టాడంటే
జగనన్నకు మన పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టు ఎప్పుడు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని రుణపడి మనం ఉంటామనేసి కూడా జగనన్నకు మీ ద్వారా మనందరి ద్వారా తెలియజేయాలనేసి కూడా ఈ సందర్భంగా మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఇది ఒక జాతీయ కార్యక్రమంగా కాన్సెప్ట్ తీసుకురావడంలో ఉంది. మన దీని యొక్క బాధ్యతని ఇంపార్టెన్స్ని మనం గుర్తించాల్సి ఉంది. మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి చాలా విరివిగా అన్ని వర్గాలకు సమతుల్యంగా ఇక్కడ ఏ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదనే విషయము అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం, జాతీయ కార్యక్రమం ఈరోజు ఈ సెప్టెంబర్ నుంచి ప్రారంభమైంది. కానీ మన ప్రభుత్వం ఎప్పుడో ప్రారంభించేసిన విషయము ఇందాక మన పీడీ గారు కూడా చెప్పారు. ఒక నెలకు దాదాపు 1.9 crores ఖర్చు పెడతా ఉండేది 6 times పెరిగింది ఈరోజు అంటే. కాబట్టి ఎక్కడా రాజీ లేని సంక్షేమాన్ని మన ప్రభుత్వం ఈరోజు అందిస్తుంది. రమ్య హత్య కేసులో నిందితుడికి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు. దర్గా కూడలిలోని దిశ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేయడానికి అనుమతి లేదని పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా గాంధీ విగ్రహ కూడలిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల పోలీస్ స్టేషన్ ముట్టడి నేపథ్యంలో పలువురు పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా నేతల గృహాల వద్దనే రమ్యకు న్యాయం చేయాలని కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన టీడీపీ నేతలు చేపట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన కొనసాగుతోందని, ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నడి రోడ్డుపై ఆడపిల్లలను అతి కిరాతకంగా పొడిచి చంపిన నిందితుడికి 21 రోజుల్లోనే శిక్ష అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ విధమైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ దొరబాబు చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీని వారి ఇళ్లలోనే హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా దర్గా కూడలి వద్ద ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైన తెలుగు యువత నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈరోజు 2019లో డిసెంబర్ 13న ఒక దిశ ఫేక్ చట్టాన్ని తీసుకొని వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి వారంలో దర్యాప్తు, 14 రోజుల ఎంక్వైరీ, 21 రోజులు ఏకంగా ఉరి శిక్ష విధిస్తానని చెప్పి ఈరోజు 2.5 సంవత్సరాలు అవుతా అంటే కూడా ఒక అంతకును కూడా ఈరోజు ఉరి శిక్ష విధించలేదని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మన కేంద్రము, మన నేషనల్ బ్యూరో సంస్థ ఒకటి మన రాష్ట్రంలో 3వ స్థానంలో ఈరోజు మహిళలపైన దాడుల్లో ఉందంటే ఈరోజు మన రాష్ట్రం ఎంతటి భయానక పరిస్థితిలో ఉందో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అదేవిధంగా గుంటూరులో స్వతంత్ర దినోత్సవం రోజు కూడా మహిళా రమ్య పైన అతి దారుణంగా, అతి కిరాతనంగా పొడిచి చంపితే ఈరోజు ఈ ప్రభుత్వము దానికి 21 రోజుల్లో స్పందిస్తానని చెప్పి ఈరోజు ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. ఈ ప్రభుత్వం దాన్ని స్పందించాలని కూడా మా తెలుగు తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వము ఈరోజు హోంమంత్రి గారు చెప్పారు, ఈరోజు ఈ దిశా చట్టమే మేము తీసుకొని రాలేదు, ఇంకా పార్లమెంట్లో ఆమోదం పెట్టాము మాత్రమే తప్పించి ఇంకా పార్లమెంట్లో ఆమోద ముద్ర వేయలేదని చెప్పారు. ఈరోజు ఆమోద ముద్ర వేయలేని పరిస్థితుల్లో ఈరోజు పాలాభిషేకాలు ఎందుకు చేయించుకున్నారు? అదేవిధంగా 30 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు సొంత మీడియాలో ఎందుకు పబ్లిసిటీ చేయించుకున్నారో కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు గుంటూరులో మహిళ పైన అత్యాచారం జరిగింది. ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒకటే ఛాలెంజ్ చేశారు, 21 రోజుల్లో అంతకుని పట్టుకొని ఉరిశిక్ష విధించాలని కూడా తెలియజేశారు. ఇదే ప్రకారము 21 రోజుల్లో అంతకుని ఇంకా 3 రోజులు అంతకుని ఉరిశిక్ష విధించలేదంటే మా తెలుగు తరపున మేము ఇంకా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని వస్తాము. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. జై హింద్. వైద్యులు, వైద్య రంగంలో పనిచేసే ఇతర ఉద్యోగులు మానవ సేవే మాధవ సేవగా భావించి ఆసుపత్రికి వచ్చే బాధితులకు సేవలు అందించాలని, చిత్తూరు ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేలా చూడాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
చిత్తూరు ఆసుపత్రి అభివృద్ధి మండలి చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ హరినారాయణ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకుని ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని, అదేవిధంగా అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక ల్యాబొరేటరీని 3 నెలల్లో ఏర్పాటు చేసేలా చూడాలని, ఇప్పటికే 10 KL ఆక్సిజన్ ట్యాంకును ఇవ్వడం జరిగిందని, ప్రజల కోసం అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని, డిపార్ట్మెంట్ల వారీగా అందిస్తున్న సేవల గురించి అందరికీ తెలిసేలా చూడాలని, అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా ఇక్కడి నుండే అందించేలా చూడాలని అన్నారు. 3 నెలల్లో ఈ పరీక్షా కేంద్రాన్ని నెలకొల్పాలని, ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకొని చికిత్స పొందేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యే ఆర్ఎడి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ అభివృద్ధి వీరబ్రహ్మం, సభ్యులు వరదరాజులు, సురేష్, డాక్టర్ సి అరుణకుమార్, డాక్టర్ శ్రీహరి, వరలక్ష్మీబాయ్, విశ్వనాథ్, ధనుంజయ రెడ్డి, భారతి, అపోలో ప్రతినిధి నరేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం వచ్చేసి ఏదైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఉందో ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ అనేది నిర్వహించుకోవడం జరిగింది. గౌరవనీయులైన చిత్తూరు ఎమ్మెల్యే ఆర్డి శ్రీనివాసులు గారు, అదేవిధంగా గౌరవనీయులైన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప గారు కూడా, అదేవిధంగా కొత్తగా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఒక మెంబర్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనకు కోవిడ్ కారణంగా ఈ హాస్పిటల్ కోవిడ్ సేవలు అందజేస్తున్నాం కాబట్టి కొన్ని నెలలుగా ఈ యొక్క హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ అనేది పెట్టుకోకపోవడం ఆలస్యమైంది. ఈరోజు ఈ మీటింగ్ ద్వారా ఈ హాస్పిటల్లో ప్రజలకు మంచి సేవలు అందజేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు, ఇతర సభ్యులందరూ కూడా ఇక్కడ సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా అపోలో మేనేజ్మెంట్ వారికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క 3 నెలలకు కూడా జియో ప్రకారం ఈ యొక్క హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ జరుపుకొని ఈ చిత్తూరు ప్రాంతంలో ప్రజలకు ఇంకా ఈ యొక్క హాస్పిటల్లో మంచి సర్వీసెస్ అందజేయడానికి అన్ని చర్యలు కూడా చేపట్టడానికి తీర్మానం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ దిశగా ప్రతి ఒక్క అడుగు ముందుకు వేస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తాం. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 47 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించడం హర్షణీయమని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎడి శ్రీనివాసులు తెలిపారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా కట్టమంచి ధీరజ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ధీరజ్ రెడ్డి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులను శనివారం సాయంత్రం ఆయన ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసులు ధీరజ్ రెడ్డిని దుశ్శాలువాలతో సత్కరించారు. పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ల డైరెక్టర్ల పదవుల నియామకంలో అన్ని కులాలకు సమాన అవకాశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్పించారని అన్నారు. అనంతరం కట్టమంచి ధీరజ్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి సహాయ సహకారాలు అందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఓకే. ప్రియతమ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్ర రాష్ట్రంలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా 47 బీసీ కార్పొరేషన్లు పెట్టి బీసీలందరినీ ఒకటిగా చేసి, అంతేకాకుండా మిగతా కార్పొరేషన్లు అన్నింటినీ కూడా సామాజిక వర్గాలకు అందరికి కూడా చేసి, ప్రతి సామాజిక వర్గానికి కూడా ఒక్కొక్క కార్పొరేషన్ పదవిని అప్పచెప్తూ వాటితో పాటు 13 మంది డైరెక్టర్లు కూడా నియమిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా చిత్తూరు నియోజకవర్గంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులు, మిథున్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు చిత్తూరులో నియోజకవర్గ పరిధిలో నెక్స్ట్ నెంబర్ 1 ధీరజ్ అర్బన్ ఫైనాన్స్, మరి అంజలి రెడ్డి ఆమె కూడా ఒక పదవి రావడం జరిగింది. ఆమె సేవలు గుర్తించి అంజలీదేవిది కూడా
అర్బన్ ఫైనాన్స్ కమిటీకి ఆమెను నియమించడం జరిగింది. ఇదే విధంగా ధీరజ్ది కూడా ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఆయన్ని కూడా డైరెక్టర్గా నియమించడం, అదేవిధంగా ఎం వెంకటరమణ ఆయన్ని కూడా ఆగ్రోస్ దాంట్లో డైరెక్టర్గా నియమించడం చాలా సంతోషంగా ఉంది. ఇది కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా చేశారు. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ప్రభుత్వంలో చేయని విధంగా ప్రియతమ ముఖ్యమంత్రి ఈరోజు గుర్తించాడు. అందరికి కూడా అన్ని రంగాల్లో వాళ్ళకు ప్రోత్సాహం చేసే దిశగా ఈరోజు వీళ్ళని నియమించడం నిజంగా ముఖ్యమంత్రి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మేము నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నమస్కారం. ఈరోజు నాకు ఒక బాధ్యత పదవి నాకు ఒకటి కట్టబెట్టారు ఈరోజు. దానికి కారణం ముందుగా మన ముఖ్యమంత్రి గారు, మన జిల్లా పెద్ద అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మన మిథున్ రెడ్డి గారు, మా ప్రీతమ ఎమ్మెల్యే చిత్తూరు శాసనసభ్యులు జంగల్పల్లి శ్రీనివాసులు గారు ఫస్ట్ నుంచి పార్టీలో కష్టపడినందుకు ఈరోజు గుర్తించి ఆయన ఎప్పుడో నాకు చెప్పారు, ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా నీకు మంచి పదవి వస్తుందని చెప్పారు. ఈ రోజుకి ఆయన దగ్గరుండి నా కోసం ఒక మంచి పదవికి ఈరోజు స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎడ్యుకేషన్లో ఇవ్వడం అంతా టకటకని జరిగిపోయింది. నాకు ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, ఖచ్చితంగా కష్టపడిన ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేదానికి ఇది ఒక నిదర్శనం. దీనికోసం అందరికీ ఎప్పటికీ కృతజ్ఞతపై ఉంటాను. ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో కేంద్ర పాలిత పార్టీలు ఆయా రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కష్టతరమని మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు రావడం చాలా కష్టమని, మొదటగా ప్రాంతీయ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి కామన్ అజెండాతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలకు సహకారం లేకుండా కేంద్రంలో ఓ జాతీయ పార్టీ అధికారంలోకి రావడం కష్టసాధ్యమని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో స్థిరంగా ఉందన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఎన్నో సమస్యలను ఎదుర్కొని పరిపాలన కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. Thinking about those things, as I am already running 89, so I never thought over on these lines. But some people at the national level, they may make some exercise, think over on those lines. But my bitter experience of more than 68 years in public life, it may be difficult. Several regional parties, first they have to come together with different ideologies. The regional parties are successfully maintained their party ideologies, and the regional parties are at the state level they are doing well. But at the national level, drawing a common minimum program, all the regional parties other than these two national parties coming together with their own agenda acceptable to all the regional parties may be a difficult task. If some people makes an attempt, minus regional parties, both the national parties cannot form the government. All the regional parties comes together, then they have to approach, Congress has to approach, or BJP has to approach to form the government at the national level. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపింది. ఇంజనీరింగ్ విద్యా హాస్టల్ భవనం, ఆట
స్థలం వద్ద విద్యార్థులకు చిరుత కనిపించడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. తమ వద్ద ఉన్న ద్విచక్ర వాహనాలతో శబ్దం చేస్తూ రాళ్లతో కొడుతూ చిరుత పులిని తరిమే ప్రయత్నం చేశారు. అయితే ఎటువైపు నుండి పులి వస్తుందో అన్న భయాందోళనకు గురవుతున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. చూడు వీడియో నాకు పంపు తర్వాత దేశీయ గోవుల నుండి సేకరించిన పాల నుంచి పెరుగు తయారు చేసి దాన్ని చిలికి వెన్న తయారు చేసి స్వామివారికి సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవలో భక్తులు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 7 బ్రాండ్లతో పరిమళ భరిత అగరబత్తులు భక్తులకు విక్రయం కోసం అందుబాటులోకి తెస్తామన్నారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో జవహర్ రెడ్డి భక్తులతో మాట్లాడారు. తిరుమలలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పవిత్రతను పర్యావరణాన్ని కాపాడి హోలీ గ్రీన్ హిల్స్ గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని, ఇందుకోసం దశల వారీగా డీజిల్ పెట్రోల్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలను వినియోగిస్తామని అన్నారు. మొదటి దశలో 35 విద్యుత్ టాటా నెక్సాన్ తిరుమలలోని సీనియర్ అధికారులకు అందించామన్నారు. రెండో దశలో యాత్రికులకు ఉచిత బస్సులు ప్రారంభిస్తామని తెలియజేశారు. తిరుమల తిరుపతి మధ్య ఆర్టీసీ విద్యుత్ బస్సులను నడిపే ప్రక్రియ తుది దశలో ఉందని, 3వ దశలో ట్యాక్సీలను విద్యుత్ వాహనాలుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. లడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం బట్ట జూట్ సంచులు, గ్రీన్ మంత్ర సంస్థ పర్యావరణ హిత కవర్లు విక్రయిస్తున్నామన్నారు. ఇటీవల DRDO సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో మొక్కజొన్న వ్యర్థాలతో తయారు చేసిన పర్యావరణ హిత సంచుల విక్రయాలు ప్రారంభించామన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ విమాన గోపురానికి 100 కిలోల బంగారంతో తాపడం పనులను సెప్టెంబర్ 14న ప్రారంభిస్తామన్నారు. టీటీడీ ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో పరిమళ భరిత అగరబత్తులు తయారు చేస్తున్నామని, సెప్టెంబర్ 13వ తేదీ నుండి 7 బ్రాండ్లను భక్తులకు విక్రయానికి అందుబాటులో ఉంచుతామన్నారు. లోక సంక్షేమం కోసము మరియు కరోనా వ్యాప్తి నివారణకి శ్రీవారిని ప్రార్థిస్తూ ఈ సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 15 రోజుల పాటు షోడశ దిన బాలకాండ పారాయణ దీక్ష నిర్వహిస్తున్నాము. అలాగే తిరుమల వసంత మండపంలో ప్రతిరోజు ఉదయం 16 మంది వేద పండితులు పారాయణ దీక్ష చేస్తున్నారు. మరి భాద్రపద మాస కార్యక్రమాల గురించి మాట్లాడితే సెప్టెంబర్ 8వ తేదీ నుంచి తిరుమల నాద నీరాజనం వేదికపై ఉదయం 6 నుంచి 7 గంటల వరకు గరుడ పురాణం యొక్క పారాయణం జరుగుతుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో యాగశాలలో సెప్టెంబర్ 10న వినాయక చవితి, సెప్టెంబర్ 11న ఋషి పంచమి నిర్వహించడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ 9న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు తిరుమలలో వరాహ జయంతి సందర్భంగా ఉత్సవమూర్తులకి అభిషేకము, మూలమూర్తికి ప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అలాగే సెప్టెంబర్ 14న అనంత పద్మనాభ వ్రతం పురస్కరించుకొని ఉదయం శ్రీవారి ఆలయం నుండి చక్రతాళవారును ఊరేగింపుగా తీసుకువెళ్ళి స్వామి పుష్కరిణిలో ఏకాంతంగా చక్ర స్నానము నిర్వహించబోతున్నాము. ఇక చివరగా మరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఇప్పటి వరకు మనకి తెలుగు, తమిళ్ ఛానల్స్ ఉన్నాయి. త్వరలోనే హిందీ, కన్నడ భాషల్లో ఈ ఛానల్స్ అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభించేదానికి సన్నాహాలు చేస్తున్నాము. ఇక కొన్ని కొత్త కార్యక్రమాలు అంటే ఇదివరలో ప్రయత్నం చేసి మరి ఇప్పుడు దాన్ని కొద్దిగా పూర్తి స్థాయిలో నిర్వహించేదానికి ఏర్పాటు చేస్తున్నాము. వేదం జీవననాదం అనే కార్యక్రమాన్ని SVBC మరి ప్రతి శని ఆదివారాల్లో మరి రాత్రిపూట ప్రైమ్ టైంలో ప్రసారం చేసేలాగా ఒక ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో వేదాలు సామాన్య మానవునికి జీవన విధానానికి అవసరమైన అనేక వైజ్ఞానిక అంశాలని తెలియజేసే అంశాలను పుట్టుకొని ఈ కార్యక్రమాల్ని మరి రూపకల్పన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నమయ్య సంకీర్తనలకి
బహుళ ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో మన తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్న తమిళనాడులోని చెన్నైలోను, కర్ణాటకలోని బెంగళూరులోని యువతకి అన్నమయ్య సంకీర్తనలు దాదాపు 4000 అన్నమయ్య సంకీర్తనలకి ట్యూన్ కట్టి టీటీడీ వారు తయారు చేయడం జరిగింది. ఈ 4000 అన్నమయ్య సంకీర్తనలో పోటీలు మన యువతకి సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్న యువతకి అదివో అల్లదివో అనే పేరుతో అన్నమయ్య సంకీర్తనలపై పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తొలుత జిల్లా స్థాయిలో ఉంటుంది, తర్వాత రాష్ట్ర స్థాయిలో ఈ యువతకి పోటీలు నిర్వహిస్తాము. హైదరాబాద్లో, తిరుపతిలో ఉండే ఎస్పీబీసీ స్టూడియోలతో పాటు ఇంకా వివిధ జిల్లా కేంద్రాల్లో ఎక్కడైనా అవకాశం ఉంటే టెంపరీ స్టూడియోస్ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలని జిల్లా స్థాయిలో వీలున్నంత వరకు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలని మరి భక్తుల గురించి, భక్తుల సౌకర్యం గురించి తిరుమల తిరుపతి బోర్డు యాజమాన్యం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది. తిరుమల శ్రీనివాసుడిని మాజీ ప్రధాని దేవేగౌడ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మహాద్వారం గుండా ఆలయ ప్రవేశం చేసిన దేవేగౌడ దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.